నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం. మేయర్ తీరుపై మంత్రి నారాయణకు 40 మంది కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు అంటూ సృష్టిస్తున్నారంటూ కూడా మేయర్ దంపతులపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వారి అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మంత్రికి ఫిర్యాదు చేశారు. కొత్త మేయర్ కావాలని కూడా కార్పొరేటర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్పొరేటర్లకు మద్దతు పలికారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా నెల్లూరు మేయర్ శ్రవంతి విషయంలో ఇటు కూటమి పార్టీలకు సంబంధించి తీవ్రస్థాయి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అలాగే అటు కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆమె విషయంలో అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు, అదేవిధంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను మార్చాలంటూ కూడా పలుమార్లు మంత్రి నారాయణ, నెల్లూరుకు సంబంధించి నెల్లూరు స్థానిక శాసనసభ్యులు నారాయణ, అదేవిధంగా స్థానిక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఎలాగైనా సరే మేయర్ ను మార్చాలి, మేయర్ కారణంగా మేము ఇబ్బందులు పడుతున్నాము, కనీసం మా వార్డుల్లో చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాము, మేయర్ సహకరించడం లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తాజాగా దీనికి సంబంధించి కీలక అడుగు పడినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 40 మంది కార్పొరేటర్లు నెల్లూరు జేసీ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. శ్రవంతిని తొలగించి కొత్త మేయర్ ను ఎన్నుకోవాలంటూ కూడా కార్పొరేటర్లు కోరడం జరిగింది. నెల్లూరు కార్పొరేషన్ లో మొత్తం 54 మంది సభ్యులు ఉన్నారు. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికలు 2021లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ గా శ్రవంతిని ఎన్నుకోవడం జరిగింది వైసీపీ నుంచి. అప్పటి నుంచి కూడా కొంత అంటే వైసీపీ అధికారంలో ఉండటంతో పెద్దగా ఆమెకు ఇబ్బందులు అయితే రాలేదు. ఇప్పుడైతే పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. ఎట్లాగైనా సరే మార్చాల్సిందనే డిమాండ్లు అయితే వినపడుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న మంత్రి నారాయణతో పాటుగా ఎమ్మెల్యే కోటంరెడ్డితో కూడా మేయర్ కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. అక్రమాలకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలను కూడా మంత్రి నారాయణ దృష్టిలో పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కొత్త మేయర్ ఎవరిని ఎన్నుకుంటారో ఇప్పుడు ఎవరైతే 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం వీళ్ళు కూటమి పార్టీల్లోకి వస్తారా లేదంటే వైసీపీలోనే కొనసాగుతారా అనేది అయితే తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడు మేయర్ పై సొంత పార్టీ కార్పొరేటర్లే తిరుగుబాటు చేయడానికి కారణాలు ఏంటంటారు? అక్రమాలకు సంబంధించి అంటే సాధారణంగా ఈ కార్పొరేషన్ లో మేయర్లకు సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉంటూ ఉంటాయి. కొన్ని అంటే కొంతమంది ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కట్టుకోవాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, లేదంటే ఏదైనా కార్యక్రమాలు పనులు చేసుకోవాలన్నా వీటికి సంబంధించి లంచాలు డిమాండ్ చేయడం లేదా కమిషన్లు డిమాండ్ చేయడం వంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులతో అంటకాగుతూ చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. కక్ష సాధింపు వ్యవహారాలు కానీ అక్రమంగా డబ్బులు సంపాదించడం, అలాగే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని పనులకు సంబంధించి అంటే ఈ ట్యాక్సుల విషయంలో కానీ, అదేవిధంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, అదేవిధంగా నిధులను మళ్లించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు నెల్లూరు మేయర్ విషయంలో ఇదే ఆరోపణలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా ఇప్పటికే కార్పొరేటర్లు 40 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఆధారాలతోనే దీనికి సంబంధించి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారని కూడా తెలుస్తోంది. రైట్, ఇప్పుడు మరి ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి రోల్ ఏంటంటారు? సాధారణంగా ఇటువంటి వాటిల్లో తమకు అనుకూలంగా అంటే ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎక్కడన్నా సరే ఇబ్బందులు ఉన్నాయి లేదంటే అక్కడ ఏదన్నా అలజడి జరుగుతుందంటే దాన్ని ఖచ్చితంగా అధికార పార్టీలు లేదంటే రాజకీయ ప్రత్యర్థులు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కోటంరెడ్డి కూడా ఈ విషయంలో అదే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాగైనా సరే నెల్లూరు మేయర్ ను ఇప్పటికే నెల్లూరు ఎంపీ కానీ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేయర్ ను కూడా తామే కైవసం చేసుకుంటే నెల్లూరుపై పూర్తి స్థాయిలో పట్టుంటుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతోనే కోటంరెడ్డి అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం అయితే వచ్చేలా కనిపిస్తుంది. మేయర్ తీరుపై కూడా మంత్రి నారాయణకు 40 మంది కార్పొరేటర్లు అయితే ఫిర్యాదు చేశారు. అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ కూడా మేయర్ దంపతులపై ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వారి అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మంత్రికి ఫిర్యాదు చేశారు. కొత్త మేయర్ కావాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్పొరేటర్లకు మద్దతుగా అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి ఉన్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం సొంత పార్టీ వాళ్ళే
ఎదురు తిరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఆమె అక్రమాలకు పాల్పడడం అయి ఉండొచ్చు, లేక కక్ష సాధింపులు అయి ఉండొచ్చు, అక్రమంగా సంపాదించడం అయి ఉండొచ్చు, లేదా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కూడా సొంత పార్టీ వాళ్ళు ఆవిడకి వ్యతిరేకంగా నిలబడడానికి ఒక మెయిన్ రీజన్ అనే చెప్పొచ్చు. ఇక ప్రస్తుతానికైతే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.